ఏమిటండి బెడ్రూమ్ లోకి వస్తున్నా మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్తా. గోరదూకొచ్చాను. గోరదూకొచ్చారా? ఎందుకని? మన తుంట రాజాతో దాగుడు మూతలాట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొట్టొచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటనే పడుతుంది. ఈలోగా మనం అయ్యో అరగంట అనుకున్నా 6 నిమిషాలు వచ్చేసాడే. గాయత్రి వాడు అడిగితే నేను ఇక్కలేనని చెప్పా. గడుపి మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడెక్కడ లేరు. డాడీ ఉండొచ్చు. దానికి ఎందుకు మమ్మీ ఎలా డాన్స్ చేస్తా? లోపల నంది కొడుతోంది. మమ్మీ నాకు సందేహం. ఏమిట్రా? మనుషులకి ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళే. 4 కాళ్ళుంటే అది గాడిదవుతుందిరా. నువ్వెప్పుడు గాడిదలా మారావమ్మా? గజాననం భూతగణా సేవితం కపిత్త జంభోక్త సారపాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన పదం. ఏంటమ్మా ఎప్పట్లా విఘ్నేశ్వరుడి పురాణం ఇంకా చదువుతున్నా? అవును రాజా. నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా? నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళాడే, అందువల్లే అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. వెల్కమ్ రుద్రా, వెల్కమ్. రంజిత్, ఏమైంది రీతి? హోటల్ పెట్టుకుని పిచ్చివాళ్ళని అవుతున్నావు. నాతో ఇన్నాళ్లుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్నా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఆల్ రైట్. చిరుతపులి ఎలుగుబంటి పోరాటం చూస్తావా? అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి. అక్కడికి నేనైనా చూడగలను. నువ్వెందుకు అడవికి వెళ్ళడం? ఇప్పుడు చిరుతపులి ఎలుగుబంటి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి. అదేలా సాధ్యం? ఇప్పుడు చూడు. రంజిత్, నీ చేతిలో ఏదో గరుడ డాలర్ షోకా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను. దాని శక్తి ఈ రోజు కళ్ళారా చూశాను. ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. సరే సరే, వెంటనే బయలుదేరు. ఒక ముఖ్య విషయంగా మన మోహన్ని కలుసుకోవాలి. ఓకే. హాయ్ మోహన్. హాయ్ రంజిత్. హలో పార్ట్నర్. రండి పైకి వెళ్దాం. పదండి. కీ నెంబర్ 1. కీ నెంబర్ 2. కీ నెంబర్ 3. చెప్పేది
గాయత్రి వెళ్ళొస్తాను. ఏమండి, వాళ్ళిద్దరూ ఎవరండి? ఎందుకు మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తున్నారు? మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి? నాతో ఒక మాట కూడా చెప్పరా? చూడు గాయత్రి, హోమ్ డిపార్ట్మెంట్ నీది, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. బిజినెస్ డిపార్ట్మెంట్ నాది, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటి ఇది? మీ మేనేజరు చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు.